20 yearsకి వన్ ఆఫ్ ద టాప్ బిగ్ 4 కంపెనీస్లో పనిచేయడం ఏంటి యాజ్ అ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. Ooh, that's nice. సో లలిత్, ఇఫ్ సమ్ ర్యాండమ్ అంకుల్ కమ్స్ టు యూ అండ్ సే ఏం చేస్తుంటావు బాబు, వాట్ డూ యూ టెల్ హిమ్? బీటెక్ చదువుతున్నా అండి అని చెప్తా. ఓకే, సో ఇఫ్ college students comes and ask you, computer science student comes and ask you, what do you do for living? Then I also have a little bit of experience in working in cyber security and stuff అని చెప్తా. So Lalit, how old are you? నేనా 20 years old. 20 years old. You did something very 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 different. I mean చాలా డ్రాస్టిక్ అనిపించింది నాకు. 20 years కి వన్ ఆఫ్ ద టాప్ బిగ్ 4 కంపెనీస్ లో పనిచేయడం ఏంటి యాజ్ అ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్? Like I'm very very curious to know about your story. Can you tell right from start, where are you born, schooling, how you get into cyber security stuff? సో మాది యాక్చువల్లీ తణుకు వెస్ట్ గోదావరి దగ్గర నుంచి, అండ్ మేము మామూలు బిజినెస్ రీజన్స్ కోసం రాజమండ్రి మూవ్ అయిపోయాం. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ జాయింట్ ఫ్యామిలీ. ఓకే, మా అన్నయ్య టాపర్ NIT వరంగల్. మా బావలు అబాకస్ కాంపిటీషన్స్ కి వెళ్ళేవారు, అది చేసేవారు, ఇది చేసేవారు, ఫుల్ టాపర్స్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ పిలాని, జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంకులు. మా చెల్లికేమో 99%. నేను చూస్తే ఏమో నాకు చిన్నప్పుడు నేను టెక్ అండ్ అబ్సెషన్ ఉండేది. సో ఐ థాట్ లైక్ మూవీస్ చూసి అది చూసి ఓకే, హ్యాకర్ కంటే మంచి ఎమోషన్ ఉంటుంది, సెట్ అవుతుంది ఎమోషనల్ ఎనర్జీకి, మన ఈ ఎనర్జెటిక్ ఫీలింగ్ దీనికి. సో I thought I would become a hacker, and there was a situation where I was talking with my family about the cyber like tech and stuff. Then మా బావ వచ్చారు, అండ్ మా బావ ఒకసారి చెప్పారు, నువ్వు నీ ఫేస్బుక్ అకౌంట్ పెట్టరా, నేను ఐడి చెప్పి నేను హ్యాక్ చేస్తా. బావ ఎలా బావా అంటే, అంటే అది కొంచెం బ్లఫ్ అనుకో, బ్లఫే, బట్ దట్ మేడ్ మీ ఎక్సైటెడ్. లైక్ ఏంటి, మా కాలేజ్ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు, మేము చేసేయగలం అని చెప్పారు. విశాల్ది అభిమన్యుడు అని ఒక మూవీ ఉంటది, అండ్ వేర్ ద డిటెక్టివ్ కైండ్ ఆఫ్ స్టఫ్, అవన్నీ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఇదే అవుతాను ఫిక్స్ అయిపోయా. అప్పుడు నేను చూస్తే 8th క్లాస్ అంటే అరౌండ్ 13 years. సో అప్పుడు నేను నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, మా బావల్ని వీళ్ళందరినీ అడిగితే లైక్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక కాలేజ్ ఉంటుంది, నువ్వు దాంట్లో బీటెక్ లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఉంటుంది, సో 10th అయిపోయాక ఇంటర్ చదివేసాక దాంట్లోకి వెళ్ళిపోతే అయిపోతావు. ఫిక్స్ అయిపోయాను నేను. అది కూడా అయిపోయాక అప్పుడు మనకి ఎలాగో సరిగ్గా చదవం కదా, సో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, అండ్ వన్ ఆఫ్ ద రీజన్ చెప్పగలిగింది ఏంటంటే నేను ఎలాగో బాగా చదవాను కదా, సో ఆర్ట్స్ లోకి వెళ్తే స్పోర్ట్స్ కోటా కూడా ఉంటది, సో నేను అలాగైనా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి జాయిన్ అయ్యా. అండ్ రియల్లీ I mean, the first teacher I really believe who said you can become a very good pro or like నువ్వు ఏదో చేస్తావని మా ఆర్చరీ కోచ్ ఏంటంటే దట్ ఈస్ ఆల్సో వెరీ లక్. అంటే ఇది వరకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండేది, వేర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా 8th class లో అది ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ అన్ని స్కూల్స్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మా సార్ ఏంటంటే నాట్ నార్మల్ కోచ్, ఆయనకి రియల్లీ ఒక మజిల్ షోల్డర్ ఇంజరీ ఏదో అయ్యి మజిల్ టేర్ అయ్యి ఇంకా ఆర్చరీ ఆడకూడదు అంటే విత్ లైక్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ మాకు వచ్చారు. సో ఐ యూస్ టు ఎవ్రీడే వేకప్ ఎట్ మార్నింగ్ 4 AM, go on cycle to archery, and I continued like that for 3 years. And yeah, I played few nationals, got few golds in district and state, and yeah, I have good archery record. And ఆర్చరీ అయిపోయాక ఏమైందంటే జగన్ గవర్నమెంట్ వచ్చింది, శాప్ తీసేసారు. అప్పుడు మాకు అండ్ మా కోచ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా అంటే అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ, అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కొంచెం ప్రెషర్ ఉండేది, అది ఉండేది. సో హీ డిసైడ్ టేక్ ఎ బ్రేక్, ఎందుకంటే శాలరీస్ మా స్కూల్ అంత సరిగ్గా స్పాన్సర్ చేసేదో లేదో తెలియదు, బట్ ఇట్ వాజ్ లైక్ మోర్ నాట్ లైక్ ఫ్రమ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఫ్రమ్ జస్ట్ కోచ్ ఇన్ ఏ స్కూల్. సో he left. So అలాగో కరోనా వచ్చింది, it was a break, and I really saw a very good Instagram post where if you really want to restart your life and if you really want to move on from lot of things and like ఏదైనా మేము ట్రబుల్సమ్ ఉన్నా 21 days మీరు ఒక దాని గురించి మర్చిపోతే అయిపోతుంది. అది చూడగానే ఇంక నేను ఫిక్స్ అయ్యా, మొత్తం లైఫ్ అంతా స్టార్ట్ చేసేయాలి, మొత్తం మార్చేయాలి. సో నేను నేను సైబర్ సెక్యూరిటీలో అవుదాం అనుకుంటున్నా, మీరేమో నాకు ఏంటి ల్యాప్టాప్ కూడా ఇవ్వట్లేదు, అక్కడ ఉంది కదా పడిపి ల్యాప్టాప్, అది ఏంటంటే కేబుల్ తీస్తే టర్న్ ఆఫ్ అయిపోతుంది. i3 ఓల్డ్, ఒక 12 years ఓల్డ్ ల్యాప్టాప్, స్క్రీన్ కూడా పడిపి ఉంటది, సో టేప్ లేస్ ఉంటది, బట్ స్టిల్
అది కూడా ఇవ్వట్లేదు ఏంటి, నేను చదువుకుందాం అనుకుంటే అది ఇది అంటే ఇచ్చారు, ప్రొవైడ్ చేస్తారు ల్యాప్టాప్. అప్పుడు నేను అది పెట్టుకుని యూట్యూబ్ లో, వైఫై కూడా ఉండేది కాదు మా ఇంట్లో. ఏంటంటే మా మావయ్య గారు వైఫై ఇచ్చేవారు కాదు, అంటే వైఫై మళ్ళీ పాడైపోతారు పిల్లలు అని. బట్ మనకి తెలుసు లైక్, అంటే మా మామయ్య గారు ఏమనేవారంటే ఓన్లీ 3 డివైస్ కనెక్ట్ అవ్వగలం, 4th డివైస్ కనెక్ట్ అవ్వదు అది ఇది అనేవారు. నేను మా ఇంట్లో వైఫై ఎక్స్టెండర్ ఉండేది, అది తీసి ల్యాన్ కేబుల్ పెట్టేసి, అంటే వైఫై ఎక్స్టెండర్ అంటే ఏంటంటే బేసికలీ ప్లగ్ లాగా ఉంటది, దాంట్లో పెట్టేస్తే నీకు హాట్స్పాట్ లాగా నీకు ఒక వైఫై సిగ్నల్ వస్తుంది. దాంట్లో కనెక్ట్ అయ్యి నువ్వు రౌటర్ ఫిట్టింగ్స్ లోకి వెళ్తే ఇంకో వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి, వేరే వైఫై పాస్వర్డ్ అయినా పెట్టచ్చు, లేకపోతే ల్యాన్ కేబుల్ అయినా కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆ వైఫై కనెక్షన్ ఇలా షేర్ అయిపోతుంది. సో బి ఉన్నాయి, ఇది ఎక్స్టెండర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైఫై రూటర్ పాస్వర్డ్ నువ్వు బిలో పెట్టావు అనుకో, ఏమవుతుంది అంటే నువ్వు పంపించే ప్రతి google.com రివ్యూ సెర్చ్ క్వైరీ దీని నుంచి దీనికి రీడైరెక్ట్ చేస్తుంది. సో నీకు దీని పాస్వర్డ్ చేస్తే చాలా, ల్యాన్ కేబుల్ ఉంటే పెట్టేసుకోవచ్చు, అయిపోతుంది. సో నేను అలా పెట్టేస్తే వాడేసుకునేవాడిని. సో అలా వాడుకుంటూ ఏంటో ఇది కొత్త వైఫై కనిపిస్తుందంటే మా ఫ్రెండ్ తీసుకున్నారు, అది ఇది మ్యాచ్ చేసేవాడిని. సో వాట్ ఏజ్ ఇస్ దిస్? ఏ ఏజ్ అప్పుడు ఇది? కరోనా 10th. ఓకే, అప్పటికి నీకు ఇవన్నీ ఎలా తెలుసు? లైక్ ఈ ల్యాన్ ఉంటది చెప్తున్నావు కదా. నాకు ఏంటంటే నేను ఎలాగంటే, అంటే గూగుల్లో హౌ టు హ్యాక్ వైఫై అంటే వచ్చేది కాదు మనకి. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టూల్స్ ఉంటాయి, ఏరోడంప్ ఎన్జీ అది, నువ్వు హౌ టు యూజ్ ఏరోడంప్ ఎన్జీ అంటే వచ్చేది, కానీ హౌ టు హ్యాక్ అంటే వచ్చేది కాదు. లైక్ మహా అయితే ఏమొచ్చేది అంటే డబ్ల్యూపీఏ వాడు హ్యాక్ అయిపోతే అలా వచ్చేది, కానీ ఇంకా మామూలుగా ఎంత సైబర్ సెక్యూరిటీ టెక్నాలజికల్ స్టఫ్ వచ్చేది కాదు. సో సమ్వేర్ లైక్ ప్రతిదీ నేను టింకరింగ్ చేస్తూ ఉంటాను, మా ప్రతి సెట్టింగ్స్ కెలుపుతూ ఉంటాను. మా ఇంట్లో అసలు కెలకద్దు పాడైపోతుంది అన్న నాకు చెప్పా కదా, అదే ADHD అని ఒక టర్మ్ వాడుతాను ఇప్పుడు, తర్వాత ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం కావాలంటే. సో నాకు అది ఒకటి కైండ్ ఆఫ్ సిండ్రోమ్ ఉండడం వల్ల ప్రతిదీ అలా తెలుపుతున్నాను. సో ఆటోమేటికల్లీ ఐ యూస్ టు మేక్ మై ఓన్ వేస్. అలా స్టార్ట్ చేసా, హౌ టు స్టార్ట్ సైబర్ సెక్యూరిటీ అది ఇది అని. అప్పుడు బేసికలీ నేను అలా ఎత్తుకుతున్నప్పుడు ప్రతిసారి లూప్ ఏదో కోరాలో ఏదో ఫోరం లో చదువుతాను, ఏదో రెడిట్ లో చదువుతాను, లేకపోతే యూట్యూబ్ లో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్ అంటాడు, అదంటాడు, స్టార్ట్ అలా చేయాలి. అసలు ఫస్ట్ హ్యాకర్ ఏం తెలిసేది కాదు. బట్ థ్యాంక్స్ టు గూగుల్, ఎందుకు అంటే సెర్చ్ ఇంజిన్ కింద కాదు, యాడ్స్. నేను అలా సెర్చ్ చేస్తున్నా కాబట్టి నాకు అలాంటి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ నాకు కోర్స్ వచ్చింది. అంటే ఇట్ ఇస్ రియల్లీ రెడీగా, అంటే రియల్ వరల్డ్ కోర్స్ కాదు, బట్ రియల్లీ ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఎవరీ వన్ టు స్టార్ట్ విత్ దట్ ఓన్లీ. అంటే దాంట్లో ఎలా చూపిస్తాడంటే, ఐఎమ్ ఏ పర్సన్ లైక్ వెనకాల 2 మానిటర్స్ పెడతాడు, పెట్టి క్లిక్ చేస్తాడు, ఈ కెమెరాని ఈ ల్యాప్టాప్ నుంచి ఆ కెమెరా కనిపించేస్తుంది, ఐ హ్యాక్డ్ అంటాడు. సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు లెర్న్ కమ్ అంటాడు. ఆడిది ఏంటంటే వాడు మంచి మస్కులర్ గా ఉంటాడు, అండ్ ఇంకా ఎవడో వస్తే ముగ్గురు కొట్టేసారా అంటాడు, అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ స్టఫ్ కూడా చాలా బాగుంటది, కొంచెం ట్రస్ట్ వర్తీగా అనిపించాడు అన్ని విధాలుగా. అప్పుడు ఐ వాజ్ లైక్, మా పేరెంట్ అమ్మ నేను ఇది కొనుక్కుంటాను, కావాలి నేర్చుకోవాలనుకుంటున్నా, ప్లీజ్ ఒప్పుకోలేదు. అప్పుడు మా అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇది, మా అన్నయ్య NIT, అప్పుడు NIT లో యాక్చువల్లీ NIT వరంగల్. సో అక్కడ సైబర్ సెక్యూరిటీ టీమ్ ఉండేది, లైక్ దే యూస్ టు రియల్లీ డూ వెరీ గుడ్ స్టఫ్. హ్యాక్ ది బాక్స్ అని యాక్చువల్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉన్నది తెలుసు. దాంట్లో NIT వరంగల్ టాప్ 3 టాప్ 4 అంటే లీడర్ బోర్డ్స్ లో, బికాస్ ఆఫ్ దమ్. అండ్ సో నేను ఆ లీడర్ బోర్డ్స్ లో చూసినప్పుడు 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి NIT, ఇంకోటి LPU. అక్కడ కూడా అంటే బేసికలీ కాలేజ్ ఎలా ఉన్నా, ఇఫ్ దే హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ గుడ్ కైండ్ ఆఫ్ పీపుల్ టుగెదర్, మంచి టీమ్ లో ఫార్మ్ అవుతే దే విల్ డూ. సో మా ఇండియన్ కాలేజెస్ లో 2 టాప్ 10 లో ఉన్నాయి, ఒకటేమో LPU ఆ టైంలో 7th లో ఉంది, NIT వరంగల్ 2nd లో ఉంది. సో ఐ వాజ్ లైక్, మ్యాన్ ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, హ్యాక్ ది బాక్స్ అనేది చిన్న ప్లాట్ఫామ్ కాదు, ఎవ్రీ వన్ సైబర్ సెక్యూరిటీ నోస్, అండ్ గెటింగ్ ఇన్ టు దిస్ లీడర్ బోర్డ్ స్టఫ్ ఈస్ రియలీ గ్రేట్. సో నేను మా అమ్మని అడిగితే, యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఆ కోర్స్ అలాంటిదే, వాడికే కొన్ని 3-4 కోర్స్ ఉన్నాయి, అలాంటిదే కొందా అన్నాడు. బట్ బేసికలీ అక్కడ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నచ్చింది అనేది. ఇప్పుడు నేను కనుక కోర్స్ కొంటే ఐ విల్ ఫీల్ అకౌంటబుల్ టువర్డ్స్ ఇట్ టు కంప్లీట్ ఇట్. 3 వచ్చింది అంటే ఐ మైట్ చెక్ ఫర్ అనదర్ బెటర్ వర్షన్ ఫ్రమ్ అనదర్ కోర్స్, ఆర్ ఐ విల్ ట్రై టు పర్చేస్ సంథింగ్ or pirate something probably.
అంతేగాని ఇఫ్ యూ దీన్ని ఖర్చు పెట్టామనుకో బేసికలీ మన మైండ్ సెట్ యాక్చువల్లీ మనం దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి, అందరూ రాంగ్ గా వాడుకుంటారు. బట్ ఆ కోర్స్ నాకు ఇచ్చే లైక్ కొన్నాడు మా అన్నయ్య. అప్పుడు మా అమ్మకి చెప్పా, అమ్మ అన్నయ్య కొన్నాడు, అన్నయ్య డబ్బులు ఇవ్వాలి అని ఇచ్చారు. సో అప్పుడు కూర్చొని స్టార్ట్ చేశా. దాంట్లో వాడు ఎలా చెప్తాడంటే బేసికలీ లైనక్స్ అంటే ఇది, నెట్వర్కింగ్ స్టార్ట్ చేయాలి. బేసికలీ అందరూ అంటారు నెట్వర్కింగ్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. బట్ ఎలాగంటే ఇప్పుడు మ్యాథ్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఆర్ క్యాలిక్యులేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ చూస్తావు, బాల్ వేస్తారు, ఆ బాల్ రేడియస్ లైక్ ఫాస్ట్ తీసుకోవడానికి అది క్యాలిక్యులేషన్, మల్టిపుల్ సెన్సర్స్ తో మ్యాథమెటికల్ ఆల్గోరిథమ్స్. బట్ నువ్వు అలాంటి డిజైన్ చేస్తున్నప్పుడు రిఫరెన్సెస్ వాడు నేర్చుకుంటే నువ్వు వర్కింగ్ మెమరీలోకి వెళ్ళి గుర్తుంటారు. బట్ నీకు అసలు ఎందుకు చదువుతున్నావో తెలియకుండా, దేనికి చదువుతున్నావో తెలియకుండా నువ్వు నేర్చేసుకుంటే, ఐ మీన్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి నెట్వర్కింగ్ లో ఈ ఓఎస్ఐ మోడల్, టీసీపీ మోడల్ రెండు ఉంటాయి. అసలు ఓఎస్ఐ మోడల్ అనేది ఓన్లీ థియరీ. అసలు నార్మల్ గా అది థియరీ. నార్మల్ గా ప్రతి స్టార్టింగ్ అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు నుంచి చాలా తయారు చేయడం ఇంకా థియరీ, జస్ట్ అర్థం కావడానికి. రూట్స్ ఆర్ ఇంపార్టెంట్, బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటారు. లైక్ దీన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ అనుకుంటా. అంటే వేరే వాళ్ళందరూ రూట్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే స్టార్ట్ విత్ రూట్స్ అనుకుంటారు, బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే స్టార్ట్ విత్ బేసిక్స్ అనుకుంటారు. ఇట్స్ మోర్ అబౌట్ ఇఫ్ యూ అండర్స్టూడ్ వెల్, ఇట్ షుడ్ వర్క్, ఇట్ విల్ వర్క్. సో బేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ బి డిఫరెంట్. నువ్వు దూకు, దాని తర్వాత అన్ని అర్థం చేసుకో. నేనైతే బేసికల్ చెప్పా కదా, నాకు ఏమీ తెలియదు, బట్ నాకు అర్థం కాని ప్రతిదీ గూగుల్ చేసి ప్రతి దాని మీద వీడియో విన్నా. నేను ఏం చెప్తా అంటే, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఎలా నేర్చుకోవాలన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే నేను ఏం చెప్తా అంటే, ఏదో కోర్స్ ఇచ్చేస్తా, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏదో ఒకటి. నీకు ఇక్కడ ఏమీ అర్థం కాదు, అర్థం కాని ప్రతిదీ గూగుల్ చేసేయి. అప్పుడు నువ్వు 90% ఆఫ్ స్టఫ్ ఆల్రెడీ కవర్ చేస్తావు, ఎందుకంటే ప్రతి చోట యూజ్ అవుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఏదైనా నిజంగా ఏదైనా స్పెసిఫిక్లీ కొత్త పదాలు ఉంటే యూ విల్ ఏమంటారు, యూ కెన్ అగైన్ రీసెర్చ్. బట్ నీకు ఒక్కసారి ఒక మధ్యలో దూకని నేర్చుకోగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ సో ఆ కైండ్ ఆఫ్ మెథడాలజీ వచ్చేసింది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యువర్ లెర్నింగ్, ఇట్స్ అబౌట్ హౌ యువర్ లెర్నింగ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. Yeah, actually I can relate to you better a lot because when I was in the second year of college, నాకు ఈ హ్యాకింగ్ పైన, బగ్ బౌంటీ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చిండే. Because of some guy who is Kulai Medical, I did a podcast also with him. So అతను ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లోనే he did bug bounty and he got $1,000. I was shocked. అరే అమ్మ, $1,000 అనేది ఒక నార్మల్ ఎంప్లాయీ, ఇండియన్ ఎంప్లాయీది సంవత్సరం శాలరీ. ఈయనకి ఏంటి ఒక బగ్ అని పెడితే వచ్చిందని. అప్పుడు నాకు బగ్ అని కూడా తెలియదు, అది లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. దెన్ ఐ స్టార్టెడ్ బ్రేకింగ్ డౌన్ థింగ్స్. ఓకే, బగ్ బౌంటీ అని ఒకటి ఉంటుంది, అది ఇది అని. సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ లో నాకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరిగేది. అప్పుడు నేను బుక్స్ చదివేవాడిని. ఐ డౌన్లోడెడ్ మెటాస్ప్లాయిట్ 5 బుక్. మెటాస్ప్లాయిట్ 5 బుక్ చదివినప్పుడు ప్లేస్మెంట్ ట్రైనింగ్ జావా చెప్తుంటే నేను వెనకాలకి వెళ్ళి ఓపెన్ చేసి ఆ బుక్ ని చదివేవాడిని. ఏం అర్థం కాకుండా, నథింగ్, ఒక్క పైసా కూడా అర్థం కాకుండా. దెన్ అప్పుడు నాకు వెబ్ డెవలప్మెంట్ రాదు, కంప్యూటర్ నెట్వర్క్స్ ఒక్కటి వచ్చి అంతే, ఏం రాదు. జస్ట్ ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా ఓకే. అప్పుడు ఏదంటే టాప్ డౌన్ అప్రోచ్, అది కంప్యూటర్ నెట్వర్క్స్ టాప్ డౌన్ అప్రోచ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివేవాడిని. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండర్స్టాండింగ్ ఉండే. దెన్ 1 year later సేమ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరిగిండే. అప్పుడు ఆ బుక్ ని మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నాను నేను, అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి కదా. దెన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 year ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ స్టఫ్, మెటాస్ప్లాయిట్ అండ్ స్టఫ్. సో దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ టాప్ డౌన్ అప్రోచ్. నేను ట్విట్టర్ ఆ ట్వీట్ ని చదవమాట, యూ ట్వీటెడ్ అబౌట్ దిస్ థింగ్. అందరూ బాటమ్ అప్రోచ్ ని ఫాలో అవుతారు, టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో కావాలి. అండ్ ఇప్పుడు కూడా నేను రిలేట్ అవుతాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బిల్డ్ పీసీ. రీసెంట్ గా నా ల్యాప్టాప్ ట్రబుల్ ఇచ్చింది. ఇంకా నేను ఫ్యూచర్ లో అప్గ్రేడ్ కావాలంటే కూడా జీపీయూస్, నేను వీడియో ఎడిటింగ్ ఎక్కువ చేస్తుంటా, అప్గ్రేడ్ అవ్వాలంటే కూడా ల్యాప్టాప్ మళ్ళీ దాని అంతా అప్గ్రేడ్ చేయడానికి రాదు. సో ఐ వాంటెడ్ టు బిల్డ్ పీసీ. సో వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ పీసీ కాంపోనెంట్స్, ఏమనిపించిందంటే నీ ట్వీట్స్ చదివాపు. దెన్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ దీస్ థింగ్స్. లలిత్ చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవడంలే, నా అవసరం ఏంది, నా ప్రాబ్లం ఏంది, నేను పీసీ బిల్డ్ చేసుకోవాలి. సో నా అవసరం బట్టి నేను ఇప్పుడు ఇంటెల్ సిపియూస్ గురించి చూస్తున్నా, AMD సిపియూస్ గురించి చూస్తున్నా, జీపీయూస్ గురించి చూస్తున్నా.
బట్ వేరాజ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన వాళ్ళంతా చెప్పేది ఏముంటుంది అంటే ఫస్ట్ సిపిఎస్ గురించి తెలుసుకో, నీకు ఎప్పుడో ఒకసారి పీసీ బిల్డ్ చేయాలనిపిస్తుంది, అప్పుడు ఉపయోగపడుతుంది. బట్ అప్పుడు దాకా మనకు గుర్తుంటది కదా. లెట్స్ గో బ్యాక్ టు యువర్ జర్నీ మ్యాన్. 10th లో ఇంకో స్టోరీ ఉంది. ఏంటంటే ఒక కెరీర్ పాయింట్ మా కాలేజ్ వచ్చింది, మా స్కూల్ కి, మా ఇంటికి వచ్చి మేము యాక్చువల్లీ ఒక స్టాట్ ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేస్తాం త్రూ అవుట్ ఇండియా. 70 బ్రాంచెస్ ఎన్నో ఉన్నాయి. అండ్ దీంట్లో కనుక టాప్ 10% ర్యాంక్స్ వస్తే మీకు ఫుల్ కన్సెషన్ ఫ్రీ ఇస్తాం, అది ఇది అన్నారు. అండ్ ఫీ ఎంత అంటే 2 lakhs అన్నారు. సో నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా, ఐఎమ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్, నేను ఫిజిక్స్ లో టాపర్. ఎందుకు ఎలాగంటే మా క్లాస్ అంతా లైక్ ఒకసారి వచ్చేది టాప్, అది కూడా 80 marks 26 marks వచ్చాయి నాకు. అవైనా టాపర్. సో ఆ కైండ్ ఆఫ్ టాపర్. ఓకే, నేను ఫిజిక్స్ బాగా చదువుతాను, కెమిస్ట్రీ బాగా చదువుతాను, మ్యాథ్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 10th అయిపోయింది, ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పారు, వచ్చింది. ఐ వాజ్ గ్లాడ్. ఓకే, నేను చదువుకోవడానికి అసలు ఒక గంట కూడా పెట్టలేదు, పెట్టుంటే అంతా వేస్ట్ అయిపోయేది అనుకున్నా. అప్పటికి నాకు యాక్చువల్లీ ఐ గాట్ ఓవర్ వ్యూ ఆఫ్ హౌ సైబర్ సెక్యూరిటీ వర్క్స్. అంటే ఓకే, దీంట్లో సిటిఎఫ్స్ అని ఉంటే ఇది చేస్తే మనకి స్కిల్ పెరుగుతుంది. అండ్ ఏమంటారు, సర్టిఫికేషన్స్ ఉంటాయి, సిఏ అంటే దాని మళ్ళీ నాకు ఈ ప్రాక్టికల్ సర్టిఫికేషన్ తెలియదు. అప్పుడు సిహెచ్ ఒకటి తెలుసు, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అంటే గ్లోరీ, ఆ పేరులోనే ఉంటుంది ఆ గ్లోరీ. సో బేసికల్ దీన్ని ఇప్పుడు కమ్యూనిటీలో ట్రోల్ చేస్తారు, సిహెచ్ చేస్తున్నా అంటే. సో బట్ అప్పట్లో సిహెచ్ అంటే ఓకే సిహెచ్ చేయాలి అని. బట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ టైం వచ్చింది, జాయిన్ అవ్వాలి కాలేజ్. సో అప్పుడు మళ్ళీ ఒక కెరీర్ పాయింట్ అనేది ఒక మంచి కాలేజ్ ఉంది కదా, మంచి పేరు ఉంది కదా, అక్కడ జాయిన్ చేసేద్దాం అని చెప్పి జాయిన్ చేసి బైజూస్ కూడా తీసుకున్నారు నాకు అప్పుడు. ఎందుకంటే ఇది చదివేదా లేడు, ఎగ్జామ్స్ కి ఎట్లీస్ట్ చదవాలనుకున్నా, ఇది బైజూస్ అనేది పక్కన ఉంటుంది. అప్పుడు సాంస్క్రిట్ లో పాటలు అవన్నీ పాడుకుంటున్నారు, పద్యాలు చదువుకుంటున్నారు. నాకేమో అసలు సైబర్ సెక్యూరిటీకి ఇదంతా ఎందుకు రా, నేను సైబర్ సెక్యూరిటీ అవుతా, ఇంకేం అవ్వను అని చెప్పి మ్యాథ్స్ చదువుతున్నప్పుడు లేచి నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. లేచి మ్యామ్ మీ సాంస్క్రిట్ చెప్తున్నారు కదా, ఐ రియలీ రెస్పెక్ట్ అది మన ఏన్షియంట్ లాంగ్వేజ్ అది అని. బట్ ఇక్కడ నాకు తెలిసి 100% ఆఫ్ పీపుల్ లో 90% అదే అందరూ సిఎస్సి గోల్ పెట్టుకున్నారు. కొంతమంది ఈసీ ట్రిపుల్ ప్యాషన్స్ ఉండొచ్చు, అందరూ ఇలాగే అని చెప్పను. బట్ అందరూ ఇటు సైడ్ వెళ్దాం అనుకున్నారు. హౌ విల్ సాంస్క్రిట్ హెల్ప్ అస్ అని అడిగా. అలా ఎలా అంటాం, మన సంస్కృత భాష అది ఎవరు వినకూడదు, ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్లీ అందరూ కరిగిపోయే కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చారు. సో నాకు చదవడం లేదు అని చెప్పేసా. సో నాకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. నాకేమో తెలుసు అంటే నేను వ్యాలిడేట్ చేయలేను అసలు అక్కర్లేదు ఎంపీసీ అని. బట్ నాకు ఖచ్చితంగా తెలుసు ఇవైతే నేను యూజ్ చేయను సైబర్ సెక్యూరిటీలో. నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా. అప్పుడు అమ్మా అసలు ఇది అనవసరం అమ్మా, నాకు తెలుస్తుందమ్మా, అసలు సైబర్ సెక్యూరిటీకి యూజ్ అవ్వదు, అది ఇది బోల్డ్ అని చెప్పా. అప్పుడు అమ్మ నేను డిప్లొమాలోకి వెళ్తాను అవ్వదు అని చెప్పేస్తే ఇంకా వదిలేసాను మన ఇంట్లో. వదిలేస్తే ఇంకా నెలంతా సంవత్సరం అంతా నేను రూమ్ లో లెగ్ ఇచ్చానంటే కంప్యూటర్ ఆన్ చేయడం, ఏదైనా లోడ్ అవుతుంది అంటే అప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకునేవాడిని. ఇంతే కూర్చుని డిస్కౌంట్ రూమ్స్ లో గడపడం. గౌతమ్ ఎలా మీట్ అయ్యాలనుకుంటున్నాం బేసికలీ హౌ టు అదే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్ తీసేసుకున్నా. ఏంటి ఎగ్జామ్ వచ్చారు, ట్రైనింగ్ మెటీరియల్ కొనేసాక ఏమైంది అంటే బేసికలీ ఎగ్జామ్ ఇవ్వలేకపోయా. ఎందుకంటే నేను 2 కాలేజ్, మా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయా, కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయా. సో నేను 18 ఉన్నా కాబట్టి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. బట్ నాకు ఈ కాలేజ్ ఇప్పుడు మానేసా కాబట్టి ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఒప్పుకోలేదు, నాకు రీఫండ్ ఇచ్చారు. బట్ ఎగ్జామ్ ముందు రోజు వరకు అంతా ప్రిపేర్ అయిపోయా, ఇచ్చేద్దాం అది ఇది అని. నేను మామూలుగా రెడిట్ లో ఎక్స్పీరియన్స్ చూస్తుంటే ఒకడు ఉన్నాడు, ఐ ఫెయిల్ సిహెచ్ ఎగ్జామినేషన్ బట్ ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ పెట్టా. బ్రో సార్ నాకు గుర్తులేదు, పెట్టా ఐ వాంట్ యువర్ ఎక్స్పర్టీస్ ఆన్ దిస్, లెట్స్ హ్యావ్ కాల్ అంటే మాట్లాడాక అప్పుడు కాల్ తెలిసింది ఆడు నా ఏజే, ఆడు తెలుగే, వావ్ అంటే ఇక్కడ ఇంకా ఎక్కడ చూసినా అందరూ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఉన్నారు. నాకు ఏంటి ఎవరితో మాట్లాడినా సో ఎంతో వావ్ అని చెప్పి ఆడితో మాట్లాడా. అప్పుడు ఆడు నాకు ఇంట్రొడ్యూస్ చేశాడు డిస్కార్డ్ కమ్యూనిటీస్, దాంట్లో ఈ సర్టిఫికేషన్ ప్రాక్టికల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి. అప్పుడు సిహెచ్ ఫెయిల్ అయిపోగానే ఈజేపీటీ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ ఈజేపీటీ కంప్లీట్ చేస్తా, అది హాఫ్ ఆఫ్ ద మనీ ఆఫ్ సిహెచ్. సో ఇది కొంచెం ప్రాక్టికల్ గా, అంతేకాకుండా కమ్యూనిటీలో కూడా కొంచెం వాల్యూ ఇచ్చారు. అమ్మో ఇది ఈజీబీటీ కంప్లీట్ చేస్తాడు రా, అది చిన్న సర్టిఫికేషన్. బట్ యా వెన్ యూఆర్ అట్ జీరో ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. సో నేను కంప్లీట్ చేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా కాలేజ్ నేను ప్రతిదీ నా ఓన్ గా నేర్చుకున్నా కాబట్టి నాకు ఏమైందంటే అడ్వాంటేజ్, నేను డిప్లొమా కాలేజ్కి వెళ్ళానా, టీచర్స్ వచ్చేవారు, మధ్యలో కొన్ని
మిస్టేక్స్ ఐడెంటిఫై చేయగానే వీళ్ళ వల్ల స్టూడెంట్స్ అందరికి ఏం అర్థం కాదు, తప్పులు గుర్తు చేసుకుంటారు అని ప్రతి ఫస్ట్ లేట్ స్పీచ్ చెప్పేసేవాడిని. బట్ దాని తర్వాత నాకు అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ అప్పుడు నేను ఇంకా ఓకే కాలేజ్కి వద్దాం, సర్టిఫికేట్ కోసం వచ్చా, ఇంక సర్టిఫికేట్ కోసం ఇంకేం అక్కర్లేదు, జస్ట్ వెళ్ళి పడుకుని పోదాం అంటే నాకు కొన్ని ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ కూడా వచ్చింది టీచర్స్ లో, వీడు అందరి ముందు పడుకు చేస్తున్నాడు అని. సో ఇదంతా ఎందుకు యాక్చువల్లీ మనకి అనవసరం, పక్కన ఎవడైనా అడిగితే చెప్దాం అని చెప్పి పడుకుంటేవాడిని. అండ్ అప్పటి నుంచి నాకు హైప్ ఇచ్చేవారు. ఎలాగంటే లలిత్ మీ మీద ప్రతి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అసలు, ఏంటి బ్యాక్ బెంచ్ లో కూర్చొని ఇచ్చేవారు కాదు, ఫ్రంట్ బెంచ్ లో కూర్చోమనేవారు, ప్రతిదీ ఫస్ట్ అన్ని అడిగేవారు. అంతేకాకుండా నాకు ఫిజిక్స్ మ్యాథ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఏం అర్థం కాకపోతే అర్థం కావట్లేదు లేచి అడిగేవాడిని, మొహమాట పడేవాడిని కాదు. ఎందుకంటే లైక్ ఏదైనా ప్రాబ్లమ్ లా అనిపిస్తే వెరీ క్యూరియస్, నా మైండ్ అడుగుతారు. సో నేను అలా అడిగేటప్పటికి అందరూ టాపర్ అనేస్తున్నారు, ఎక్స్పెక్టేషన్ పెట్టేస్తున్నారు. అప్పుడు నాకు ఇంకా ఏంటి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇదేంటి, నేను యాక్చువల్లీ ఇది కాదు అని చెప్పి నేను ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళి రెస్పెక్ట్ఫుల్ గా కూర్చుని, సార్ నేను యాక్చువల్లీ నేను చాలా బాగా చదవను, నేను సైబర్ సెక్యూరిటీ కూడా ఎందుకు చదివాను అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, మ్యాథ్స్ కెమిస్ట్రీ నాకు రాదు, జస్ట్ పాస్ అవుతూ చాలా అనుకుంటున్నాను, మా పేరెంట్స్ కూడా అది చెప్పాను, నేను జస్ట్ పాస్ అవుతా, అసలు ఎక్స్ట్రా ఒక్క మార్క్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే అదృష్టం, కానీ నేను మాత్రం పాస్ అవడం గురించి ఇంకేం అవ్వను, సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పా. కొన్ని టీచర్స్ నెగిటివ్ అయ్యారు, కొంతమంది అర్థం చేసుకున్నారు, నన్ను వదిలేసారు. సో ఫస్ట్ ఇయర్ లో కొంచెం అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటుండేది. లాస్ట్ ఇయర్ నేను 33% నా అటెండెన్స్, జిమ్ కి 95% లేదు. కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే నేను 100% ఆఫ్ ద టైం చాలా ప్రొడక్టివ్ గా ఉన్నా అని చెప్పను. బట్ కాలేజ్ లగ్గానే యూట్యూబ్ లో ఏదో నేర్చుకోవడం, ఏదో చూడడం, ఏదో కాలేజ్ ఏదైనా ఎగ్జామ్. నేను కాలేజ్ లో ఉన్నప్పుడే ఈసీబీపీటీ, ఈడబ్ల్యూపీటీ, సిఆర్టీపీ, ఓఎస్సిపి ఇవన్నీ కంప్లీట్ చేశా. గ్రేట్ మ్యాన్. సో బట్ ఆ టైంలో ఏంటంటే నేను ఒక ఎగ్జామ్ కమిట్ అయిపోయా, సిఆర్టీపీ ఎగ్జామ్ కి. అప్పుడేంటి 1 month ఉంది కరెక్ట్. దాని తర్వాత 2 రోజుల తర్వాత తెలిసింది ఏంటి సెమ్ ఉంది, డ్రాయింగ్ గీయాలి, అది గీయాలి, ఇది గీయాలి అని. ఇప్పుడు లిటరల్లీ నేను ఇప్పుడు దాకా ఒక రికార్డ్ కూడా రాయలే, ప్రతిదీ రాయించాను. నాకు ఏంటంటే డిస్కౌంట్ లో యాక్చువల్లీ దొరికేవారు సో రియర్లీ. ఎలాగంటే వాళ్ళు నీకు 1 hour కి 100K పే చేస్తా, అదే $100 పే చేస్తా అని, అప్పుడు 8,000 రూపీస్ అయ్యారు. సో 1 hour కి వాళ్ళు కూర్చుని పెద్ద అడిగేది కూడా ఏం కాదు, ఏవో రిపాజిటరీ సెట్ చేయమండాలి, గిటబ్ రిపాజిటరీస్ అవి చేయించి కొంచెం కాన్ఫిగరేషన్ చేయించి పని చేయించాలి అని అనేవారు, డబ్బులు పే చేసేవారు. వావ్ అనుకున్నా. ఆ డబ్బులతో రికార్డు రాయిస్తాను, డ్రాయింగ్ గీయిస్తాను అని. నేను ఒక రికార్డ్ రాయలేదు మొత్తం డిప్లొమాలో. ఓకే డిప్లొమా అయిపోయింది. ఇప్పుడు జాబ్స్, ఐ యూస్ టు రైట్ వెరీ గుడ్ కోల్డ్ మెయిల్స్. నేను చాలా మందికి ఏంటి నేను ఇలా చేస్తా, ఇన్ని కంప్లీట్ చేస్తా, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ దాంట్లో ఇంటర్న్షిప్ వస్తుంటే ఇవ్వండి ఇది అని. బట్ స్టిల్ ఐ గాట్ ఓన్లీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్, బట్ మై లింక్డ్ఇన్ యూస్ టు లుక్ గుడ్ అండ్ ఆల్సో యూస్ టు గెట్ గుడ్ ఏంటి మంచి ఏమంటారు ఎక్స్పోజర్ కూడా వచ్చేది. సో ఏంటి అంటే ఓకే లింక్డ్ఇన్ బాగా నువ్వు అనొచ్చు, బాగుంటే ఎందుకు ట్రై చేయలేదు నువ్వు అని. చాలా గట్టిగా ట్రై చేశాను యాక్చువల్లీ పోవడానికి, సాట్ ఆన్ ఇట్. సో ఈ రోజు లైక్ ఓకే ఇక్కడ ఎఫిషియన్సీ చాలా దెబ్బ తినేస్తుంది, ఇప్పుడు యాక్టివిటీ అంతా నేర్చుకున్నాం అండ్ మళ్ళీ దీని మీద వర్క్ చేస్తుంటే దాని మీద కాంటెక్స్ట్ పోతుంది. సో ఐ విల్ జస్ట్ కీప్ లెర్నింగ్. అండ్ ఓఎస్సిపి అనేది చాలా గ్లోరిఫైడ్ సర్టిఫికేషన్, ఓవర్ గ్లోరిఫైడ్ అంటాను. అంటే ఈజీ, ఎవరైనా చేసేయచ్చు బేసికలీ. నేనైతే ఇప్పుడు అదే చెప్తా, బేసికలీ స్కిల్ వైజ్ అంటే అంత పెద్ద ఏమి ఉండదు, ఎవరైనా చేసేయచ్చు, దీనికన్నా వేరే హార్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయని. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ ఎ జాబ్ గెట్ అన్ ఓఎస్సిపి బికాస్ ఇట్ ఈస్ ఓవర్ గ్లోరిఫైడ్ అయినా ఓవర్ గ్లోరిఫైడ్ కాబట్టి చేసేయాలి. ఎందుకంటే నాకు ఓఎస్సిపి లేకముందు సర్టిఫికేట్స్ ఉన్నాయి, బట్ దే యూస్ టు లుక్ ఓకే ఈస్ ప్యాషనెట్ అని అయితే తెలిసేది. బట్ ఓఎస్సిపి వచ్చాక ఏమైందంటే హీ హ్యాస్ ఓఎస్సిపి ఆల్సో సిఆర్టిపి ఆల్సో ఈసీపీపీటీ. సో ఆల్రెడీ అంటే ఇది ఏంటంటే ప్లస్ ఎడిషన్ కాదు, మల్టిప్లికేషన్ కూడా కాదు, ఎక్స్పోనెన్షియల్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరు అంటారు ఏంటి బీటెక్ చేస్తే జాబ్ వస్తుంది, బీటెక్ లేకుండా అవ్వదు అది. అంటే డిప్లొమాలో ఉన్నప్పుడే నాకు ఆఫర్స్ వచ్చాయి, నేను యాక్చువల్ మా కంపెనీలో రిఫర్ చేయగలను. అప్పుడు చెప్పా బీటెక్ అవ్వలేదు ఇంకా అంటే ఏం చేస్తానంటే డిప్లొమా అన్నా. అయితే బీటెక్ అయ్యాక కాంటాక్ట్ అవ్వండి, 6 years ఆగాల అనిపించింది. సో బట్ స్టిల్ ఇన్ ద ఎండ్ నేను డిస్కౌంట్ కమ్యూనిటీస్ టైం స్పెండ్ చేస్తూ సర్టిఫికేషన్ గురించి చూస్తూ ఇంకా గోల్స్ పెట్టుకుని అవి కంప్లీట్ చేసేవాడిని. సో
Yeah. How did you get into EY, man? How did you get into EY? Diploma తర్వాత. డిప్లొమా తర్వాత ఇన్వైట్ చెప్పాక నేను చెప్తా చూడు. Yeah. బేసికల్ నేను జస్ట్ ప్రతి కంపెనీకి రోజు ఒక 10 కంపెనీస్ కి కోల్డ్ మెయిల్ 10 కంపెనీస్ కి అప్లై చేసే లింక్డ్ఇన్ లో అనుకున్నా. అనుకున్నాక నాకు ఒకేసారి ఒక పర్స్పెక్టివ్ మైండ్ లోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ అనుకో, ఓకే, నాకు కూడా ఒక విండో ఎస్యూమ్ చేసుకుంటాం. సో హెచ్ఆర్ పర్స్పెక్టివ్ లో చూస్తే లెట్స్ సే ఇప్పుడు నేను అప్లై చేసిన లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసా, లెట్ ఇట్ బి ఈజీ అప్లై ఆర్ నార్మల్ అప్లై ఆర్ వర్క్ డే జాబ్ ఎనీథింగ్. సో వాళ్ళకి నేను డాష్ బోర్డ్ ఊహించుకున్నా, ఇక్కడ లింక్డ్ఇన్ లో 10,000 అప్లికెంట్స్ ఉన్నారు, ఇక్కడ రిఫరల్స్ లో 50 ఉన్నారు, కెరీర్ పోర్టల్ లో 3 ఉన్నారు, పర్సనల్ గా మెయిల్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే బేసికలీ హెచ్ఆర్ పని ఏంటి, అన్ని రెజ్యూమ్స్ అప్లై చేయడం కాదు, ఉన్న రిక్వైర్మెంట్ ఫుల్ చేయడం కదా. సో ఇప్పుడు హెచ్ఆర్ అన్ని నంబర్స్ చూసాక లింక్డ్ఇన్ చూస్తాడా ఫస్ట్, చిన్న నంబర్స్ చూస్తాడా? ఎందుకంటే కంప్లీట్ చేసే వస్తుంది. ఇది చాలా రేర్ పర్స్పెక్టివ్, నాకు రాత్రులు ఓవర్ థింక్ చేస్తూ చేస్తూ వచ్చే పర్స్పెక్టివ్ ఇది. సో వీడు ఇలా చూస్తాడు కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈజ్ కెరీర్, ఏ కంపెనీస్ అయితే ఓపెనింగ్ ఉన్నాయో అది కెరీర్ పోర్టల్లోకి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేద్దాం ఆ కంపెనీస్ కి అని. అండ్ నేను ఇక్కడ ఇంకో పని ఏం చేశాను అంటే, సీనియర్ నార్మల్ రూల్ ఉంటుంది, నేను నార్మల్ రూల్ అప్లై చేయాల. ఎందుకంటే నార్మల్ రూల్ ఏమనుకున్నా అంటే బీటెక్ ఉన్నదో ఏదో చూసి చేస్తారేమో, ఫిల్టరేషన్ ఉంటుంది. సీనియర్ అంటే ఖచ్చితంగా 1% విల్ టేక్ ఏ లుక్ కదా. సో నేను ఏం చేసా అంటే, నాకు తెలిసి సీనియర్ పనికిరాను, బట్ నేను నార్మల్ దానికి అప్లై చేసి వేరే ఈమెయిల్ తో సీనియర్ కూడా అప్లై చేస్తా. వేరే సీనియర్ కి అప్లై చేస్తే అట్లీస్ట్ వాళ్ళు చూసి, ఎందుకంటే కార్పొరేట్స్ ఎలా అంటే అది యాక్చువల్ నాకు తర్వాత తెలిసింది, వేర్ పీపుల్ విల్ హ్యావ్ పార్ట్నర్షిప్ విత్ అదర్ కంపెనీ అదర్ కాలేజెస్ అండ్ దే విల్ ట్రైన్ దెమ్ ఆఫ్టర్ దే కేమ్. సో దే హ్యావ్ రిక్వైర్మెంట్ కదా. సో నేను సీనియర్ కి అప్లై చేస్తే సీనియర్ మేనేజర్ చూసి, ఓకే ఇడు సీనియర్ కాకపోయినా జూనియర్ బాగా పనికి వస్తాడు కదా, ట్రైనింగ్ ఇవ్వక్కలేదు, వచ్చేస్తాడు. సో ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే నేను ఏ అకౌంట్ నుంచి అయితే నార్మల్ పొజిషన్ అప్లై చేసానో రిజెక్ట్ అయిపోయింది. దేనికైతే సీనియర్ అప్లై చేసినా అక్కడ వచ్చింది ట్రాన్స్ఫర్ టు జూనియర్ అని సెట్. లిటరలీ చెప్పా కదా, లైక్ బేస్డ్ ఆన్ అంత ఆలోచిస్తూ ఇలా చేస్తాం ఇలా అవుతుంది కదా, ఇలా అవ్వచ్చు కదా, ఆలోచించాను పర్స్పెక్టివ్స్ లో. ప్రతి ఒక్కరికి ఏం చేసామంటే, ఏదైనా కంపెనీ ఉందనుకో వాళ్ళ పేర్లన్నీ గ్రాప్ చేసి, యాక్చువల్లీ అప్లై చేస్తున్నప్పుడు ChatGPT వచ్చింది. సో నేను అందరి లైక్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ తో అందరి పేర్లు తీసేసి, అప్పుడు ఎవరో ఒకరు మెయిల్ దొరుకుతుంది కదా, ఆ మెయిల్ ఫార్మాట్ పట్టుకుని ఇలాంటి ఫార్మాట్ లో అన్ని పాసిబిలిటీస్ నాకు మెయిల్ లిస్ట్ క్రియేట్ చేసి అని చెప్పి క్రియేట్ చేసి 2 లో పెట్టేసి, ఫాల్స్ మెయిల్స్ అవుతాయి రిజెక్ట్ అవుతాయి, కరెక్ట్ మెయిల్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో అన్ని అలా క్రియేట్ చేసి 2 లో పెట్టి సబ్జెక్ట్ లో పెట్టి, నేను ఇది చేసా. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అండ్ కాలేజ్ కూడా నేను ఆన్లైన్ బిట్స్ పిలాన్ చేద్దాం అనుకుంటున్నా ఆన్లైన్. సో ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది, వీక్ డేస్ లో ఉండదు, సో వర్క్ ప్రాబ్లమ్ ఉండదు, ఇది మొత్తం పెట్టేవండి. నాకు యాక్చువల్లీ నేను అప్లై చేసిన ప్రతి కంపెనీ నుంచి నాకు రిప్లై వచ్చింది. అట్లీస్ట్ సెలెక్ట్ అవ్వడం అంటే ఇంటర్వ్యూ దాకా అయితే వెళ్ళిపోయా. సెలెక్ట్ అవ్వడం డౌన్ గ్రేడ్ అవ్వడం అది వేరే విషయం. బట్ నాకు ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను కంపెనీ మారుతున్నప్పుడు ఐ వాజ్ లిటరలీ లైక్, నాకు జస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్తే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఇన్ని పర్స్పెక్టివ్స్ లో ఆలోచించగలిగానంటే, లైక్ నాకు వచ్చి ప్రతి సబ్ క్వశ్చన్ ని బేసికలీ ఒక 10 ఇంటర్వ్యూలు తీసుకున్నాం అనుకో, నీకు 11th ఇంటర్వ్యూ తెలిసిపోతుంది, ఇది అడుగుతాడు, దీంట్లో డెప్త్ వెళ్ళచ్చు, లేకపోతే ఏదైనా టాపిక్ చూడగానే నాకు దీని గురించి ఇది తెలియదు, చాలా సబ్ క్వశ్చన్స్ మీ మైండ్ లో వస్తాయి. పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని చూసి ఓవర్వెల్మ్ అవుతారు. బట్ మనకి ఎదురుకుండా మంచి ఏ టూల్స్ ఉన్నప్పుడు ప్రతి క్వశ్చన్ ని నోట్ చేసి ప్రతిదానికి క్లారిటీ తెచ్చేసుకుంటే, బేసిక్లీ ఆడు కూడా నువ్వే కదా, నువ్వు నీలాంటి ఆడు టాప్ 0.01% బగ్ హంటర్ కాదు, తోపు కాదు, ఆడు నీలాంటి వాడే, నువ్వు అడిగే క్వశ్చన్ నువ్వు ఆలోచించుంటే ఆలోచిస్తాడు. అండ్ బేసికలీ నాకు డ్రీమ్ కంపెనీ కూడా వచ్చేసింది. బట్ నాకు ఇంకా అదంతా చూసాక ఐ నీడ్ టు ఎయిమ్ ఫర్ మోర్ అనిపించింది. అన్ని స్టార్ట్ చేసిన కంపెనీస్ అన్ని క్యాన్సిల్ చేస్తా, మళ్ళీ రౌండ్ స్టార్ట్ చేసా. అప్పుడు మళ్ళీ గౌతమ్ రిఫరల్ నాకు కొంచెం దీనికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఇదేంటి ఇప్పుడు ప్రస్తుతంలో ఉండడానికి అయితే కొంచెం రిఫరల్ ఇనిషియేట్ అయింది. దాంతో CTO నేను బాగా నచ్చి జస్ట్ హైడ్ మీ. సో వాట్ అబౌట్ EY? EY చెప్పా కదా, సీనియర్ రోల్ నుంచి డౌన్ గ్రేడ్ చేశారు, లోపలికి వెళ్ళా. ఓకే. అండ్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ యు వర్క్ దేర్? 1 year. 1 year. బట్ ఏమైంది అంటే, ఇంత రియలైజ్, నేను నెలంతా కష్టపడి వచ్చిన శాలరీతో నేను అది లైక్ నన్ను ఏ ప్రైస్ కి అయితే మా క్లయింట్ కి చార్జ్ చేస్తారో ఒక్క రోజు కూడా నేను కొనుక్కోలేను. నేను
నన్ను అదంతా కష్టపడి అంత డబ్బులు దాచేసినా కూడా ఓన్లీ నా పేరు పోయింది, నా మేనేజర్ కాస్ట్ అన్ని తీసేయి, ఓన్లీ నా కాస్ట్ కూడా నేను ఎఫర్ట్ చేయలేను ఒక్క రోజుకి. హౌ అసలు ఇది ఎలా ఫేర్ అని చెప్పి మామూలుగా ఇంకో నాకు అంతలో చాలా మంచి సర్టిఫికేట్ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏంటంటే బీటెక్ లేకపోవడం వల్ల అయ్యింది. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ వాళ్ళు నా కోసం లిటరల్లీ ఎక్సెప్షన్ చేశారు. లైక్ నాకు యాక్చువల్లీ ఈవై ఇండియా నుంచి వీళ్ళ దగ్గర నుంచి సీనియర్ మేనేజర్స్ నుంచి డైరెక్ట్ డిఎమ్స్ వచ్చాయి స్టార్టింగ్ లో. ఏంటి నీ ప్రొఫైల్ చూసా చాలా బాగుంది, యూ వాంట్ హెయిర్ యూ అని. లాస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయేది. దాని తర్వాత బీటెక్ లేకుండా మా పాలసీ ఒప్పుకోదు, వేరే ఒక కంపెనీలో 1 month వర్క్ చేసినా అది పాలసీని బైపాస్ చేయొచ్చు, సో మీకు తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వు, వీ రియల్లీ లైక్ అవర్ టీమ్, లైక్ యువర్ ప్రొఫైల్, అలా మెసేజ్ వచ్చాయి. బట్ వీళ్ళు జీడిఎస్ లైక్ ఈవై ఇండియా జీడిఎస్ రెండు వేరు. మళ్ళీ జీడిఎస్ లో ఏం చేశారంటే దే ఓవర్ రిడ్ ఇట్, దే టుక్ మీ, నేను ఒక్కనే ఎక్సెప్షన్. సో అండ్ సో ఆ 1 year ఎక్స్పీరియన్స్ లిటరల్లీ నాకు స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలంటే, నార్మల్గా ఇప్పుడు దాకా ఎలాగంటే క్యూరియాసిటీ టెస్టింగ్ ఉండేది. అంటే ఒక అప్లికేషన్ వస్తే ఈ ఫంక్షనాలిటీ బాగుందా, ఈ ఫంక్షనాలిటీ బాగుందా అని. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ ఇఫ్ యూ కెన్ కన్ఫర్మ్ దిస్ ఇస్ కంప్లీట్లీ సెక్యూర్ అంటే ఐ వుడ్ సే నో. బికాస్ నాకు వల్నరబిలిటీస్ తెలుసు, కానీ అన్ని విధాలుగా చెక్ చేయడం ఎలా, అసెస్ చేయడం ఎలాగా, అదంతా లిటరల్లీ ఇవే హెల్ప్ మీ. వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఈ కంపెనీస్ ఈవై జీడిఎస్ ఏంటి బిగ్ 4 దేనికి కన్సల్టింగ్ ట్యాక్స్ లో, ఇట్ ఇస్ నాట్ సైబర్ సెక్యూరిటీ ఓరియంటెడ్. సో వీళ్ళకి ఏంటంటే యూ డోంట్ నీడ్ టు బీ అన్ ఎక్స్పర్ట్, ఒక సూపర్ పర్టికులర్ బగ్ బైపాస్ చేసి కంప్యూటర్ కల. బట్ ఎవ్రీ ప్రాజెక్ట్ టైమ్ లో ఉంటే, ఆన్ టైం ఉంటే దే విల్ గెట్ మనీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పర్టీస్ కాదు, నాకు లక్ష ఇవ్వడం కన్నా 20,000 ఇంకోటి హైర్ చేసుకుని వాడికి ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఇప్పుడు నార్మల్ గా యాక్సెస్ ఒక బగ్ అంటారు వేర్ యూ కెన్ ఇంజెక్ట్ జావా స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు జావా స్క్రిప్ట్ ఇంజెక్ట్ చేయడం కన్నా జస్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్పుట్ వాలిడేషన్, అంటే ఈ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుందని బగ్ పెట్టినా, లైక్ జస్ట్ ఆ రిపోర్ట్ లో సెక్యూరిటీ కన్ఫర్మ్ లైక్ ఐడెంటిఫికేషన్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పెట్టినా లాస్ట్ కి ఎక్సెసెస్ కూడా ఫిక్స్ అయిపోతుంది, ఇది కూడా ఫిక్స్ అయిపోతుంది. ద ఎబిలిటీ టు బైపాస్ విల్ చేంజ్, బట్ ఇన్ ద ఎండ్ ఆడి రిపోర్ట్ చేసాడంటే కంప్లీట్ గా అప్లికేషన్ సెక్యూర్ అయిపోతుంది, ఫిక్స్ ఒకటే కాబట్టి. సో వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అంటే నేను ఏదైనా కొత్త సివి కనబడితే వీ ఫోన్ సివి అని గ్లోరిఫికేషన్ అంతా కాదు. టైం ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తే అంత మంచిది, ఎంత తక్కువ కాస్ట్ లో ఎంత మంది ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే అంత డబ్బులు వస్తాయి. సో ఐ వుడ్ లైక్ ఓకే ఇది ఈ కైండ్ ఆఫ్ కంపెనీ అంటే అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ లీడర్ ఉంటాడు, ఏఐ లీడర్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు బోర్డు మెంబర్స్ కి ఈ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఉంచాలి, మేము చేసామంటే అది చూపించాలి, ఏంటి ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఇదంతా. సో దే షుడ్ థింక్ దట్ వే, దట్ కైండ్ ఆఫ్ దిస్ కంపెనీస్ అలాగే పనిచేస్తాయి. సో బిజినెస్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ సైబర్ సెక్యూరిటీ బేస్డ్ కంపెనీ అనుకో, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ they will like that extra effort, they will give you like okay, ఇంకా security research చేయవని CV కనబడితే they will advertise, they will increase the glory of the company, get more projects etc. యా ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి దే విల్ నో ఇండివిజువల్ గా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళ కంపెనీకి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఆ మైండ్ సెట్ లో ఉంటారు కదా. అంతేకాకుండా బేసిక్ స్టార్టింగ్ లో పర్స్పెక్టివ్ ఉండేది నాకు, వేరే సర్వీస్ బేస్డ్ స్టార్టింగ్ లో బెస్ట్, దాంట్లో ప్రొడక్ట్ బేస్డ్ మారుదాం. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ లో మజిల్ మెమరీ వచ్చేస్తుంది, సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉంటావు కాబట్టి నీకు ఆటోమేటిక్ గా వెంటనే చూడగానే నీకు ఆన్ గ్లాన్స్ వచ్చేస్తుంది, ఎక్స్పోజర్ గట్టిగా ఉంటుంది, ప్రొడక్ట్ బేస్డ్ లో ఉండదు. బట్ వేర్ వైల్ టాకింగ్ విత్ సో మెనీ అదర్ పీపుల్ నాకు ఏం అర్థమైంది అంటే ఇట్స్ నాట్ లైక్ ప్రొడక్ట్ బేస్డ్ లో వచ్చే ఎక్స్పోజర్ చాలా డిఫరెంట్ లెవెల్ లో ఉంటుంది. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను సర్వీస్ బేస్డ్ లో ఉన్నా, ఇప్పుడు ఏదో క్లౌడ్ పెన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది, దట్ విల్ గో టు సమ్మన్ హూ ఈస్ ఓన్లీ డూయింగ్ క్లౌడ్ పెన్ టెస్టింగ్. నాకు వెబ్ కి ఏపీఐ కి మొబైల్ వస్తుందేమో కానీ నేర్చుకుని చేస్తే నాకు దాని నుంచి ఏం రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ బేస్ లో ఉన్నాను అనుకో, వీళ్ళు ఏడబ్ల్యూఎస్ నుంచి ఎజూర్ షిఫ్ట్ అవుతున్నారు అనుకో, ఐ నీడ్ టు టాక్ విత్ దమ్, ఐ నీడ్ టు కొలాబరేట్ విత్ దమ్, ఐ విల్ గెట్ ద ఎక్స్పోజర్. ఓకే దీంట్లో కీస్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలా ఉంటాయి, ఈ స్టాక్ ఎలా పనిచేస్తుంది, నేను అందరితో మాట్లాడి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ వేరు. అది నేను జాయిన్ అయిపోయాక లైక్ సి దిస్ ఐ స్టిల్ బిలీవ్ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ మేడ్ అండ్ పోనీ అట్లీస్ట్ ఆ కష్టమైన ఫేజ్ అయిపోయింది. సో సర్వీస్ బేస్డ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ చూసాక దీంట్లో కూడా ఉంది, ఓకే ఈవెన్ ఎక్స్పోజర్ వైజ్ నేను మారాలి. అండ్ ఇక్కడైతే ఇంకా లెర్నింగ్ థింగ్ అనేది నాకు తగ్గిపోయింది, లైక్ లెర్నింగ్ కర్వ్ కింద పడిపోయింది నాకు ఈవేలో ఉన్నప్పుడు. ఓకే ఐ గాట్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. నాకు 9 years లో లైక్ యాక్చువల్లీ వేస్తే 1 year కూడా కాదు, ఐ 11 months పనిచేసా అక్కడ. ఓకే
జూన్ Okay. 17th కి 1 year అవుతుంది. Okay. After EY, what happened? After EY, interviews ఇచ్చా, అండ్ ఐ లైక్ దిస్ కంపెనీ వేర్ గౌతమ్ ఈస్ వర్కింగ్, బికాస్ అక్కడ ఏంటంటే నువ్వు వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టర్ లో చూడరు, ఓన్లీ ఇదే అని చూడరు. దే విల్ ఆల్సో గివ్ యూ టైమ్ టు లెర్న్ స్టఫ్. They will also give you any project. You can work on any project. I recently worked on a hardware related project. I worked on system hardening, Okay. network pen testing kind of thing. Android, again I came back to API right now, and now I'm also learning Android, and I will support Android pen testing. So basically ఇక్కడ కొంచెం ఎలాగంటే I guess there are no good subject matter experts also. I mean, my CTO, he has expertise over everything, but specifically dedicated to this application Web2 pen testing layer. మోనోలికి కొంచెం అటు ఇటు లైక్ ఉంది మంచి ఎక్స్పర్టీస్, బట్ స్పెసిఫికల్లీ Web2 కూడా లేడు. సో బేసికలీ దే లాట్ ఆఫ్ హైరింగ్, అండ్ హీ ఆస్క్డ్ లైక్ హీ రిఫర్డ్ మీ గౌతమ్, అండ్ దెన్ CTO తో రౌండ్ అయింది. హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, సో హీ టుక్ మీ. సో ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ ఎక్స్పోజర్ నాకు ఈ కంపెనీలో సర్వీస్ బేస్డ్ గానే వస్తుంది, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. Yeah, Lalit, I have some context about certifications. So there are a lot of people who think like me. No offense, just my interpretation ante. So like cybersecurity certifications are very huge. I mean thousands lo untai. Very huge lo very very costly untai kada. అవును పక్కా. చాలా కాస్ట్లీ కదా. ఇప్పుడు వాట్ ఐ థింక్ ఈస్ ఈ సర్టిఫికేషన్స్ అంతా సర్టిఫికేట్ కోసం, బట్ రియల్ స్కిల్స్ లైస్ ఇన్ అస్. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ లో ఏముంటదంటే ఒక క్లటర్ గా ఉంటది. మనం మనకు నేర్చుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు గ్యాదర్ దెమ్ అండ్ పుట్ ఇట్ ఇన్ అవే. వేరే సర్టిఫికేషన్ లో ఏమవుతుందంటే యూ హ్యావ్ వెరీ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటది, దాంట్లో మంచి సీక్వెన్షియల్ గా ఉంటే నీకు ప్రొడక్టివ్ గా పని అవుతుంది. వేరే ఇంటర్నెట్ లో ఫ్రీగా నేర్చుకుంటున్నావు అంటే క్లటర్ గా ఉంటుంది, దాన్ని పట్టుకొని వచ్చి ఒక చోట తెచ్చుకొని గ్యాదర్. సో ఇప్పుడు నా థింగ్ ఏంటంటే ఇంత కాస్ట్లీ సర్టిఫికేషన్ చేయాలా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ యూ అండ్ ఐ నో without certification they are doing well in life, like Gautam, like my friend Kulai, and etc guys. So what are ఇప్పుడు నాలా ఆలోచించే వాడికి what will you tell him? Yeah, let's see this certification. Okay, EJPT. Okay, EJPT learning materials free. ప్రతి ఒక్కడు ల్యాబ్ సాల్వ్ చేస్తాడు, సర్టిఫికేషన్ పే చేయాలి. PNPT ఇది కూడా బేసికల్ సెల్ఫ్ లెర్నింగ్ లోకి వస్తుంది, ఎందుకంటే కోర్స్ అనేది ఫస్ట్ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేషన్ తీసుకున్న కూడా కోర్స్ కంప్లీట్ చేస్తారు, యాక్టివ్ డైరెక్టరీ ఇష్టమైన వాళ్ళు. బట్ ఇన్ ద ఎండ్ లైక్ నేను చేస్తున్నప్పుడు నా పర్స్పెక్టివ్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఐ విల్ యాక్సెప్ట్ దట్ ఐ చోజ్ కంఫర్టబుల్ పాత్. ఎందుకంటే నాకు డబ్బులు వస్తే నాకు ప్రూఫ్ ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది. బేసికల్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ కావాలి. ఇప్పుడు గౌతమ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏంటి? హి డిడ్ గుడ్ బౌంటీ సమ్ స్టఫ్, రియల్లీ గుడ్, బెస్ట్ ఐడియల్ పాత్ ఎవరికి ఎనీవన్ కెన్ హ్యావ్. నేను ఆడితే బెస్ట్ పాత్ అంట. బట్ బేసికలీ నాకేంటంటే ఇన్ ద ఎండ్ వాడికైనా నాకైనా ప్రూఫ్ ఆఫ్ వర్క్ కావాలి. అండ్ ఐ గాట్ paranoid like this, and I know if I put more I can earn money, but I couldn't live with that. And next thing ఏంటంటే I like learning more. I know more about Active Directory. I know more about network pen testing. I have all the insights. Probably in future I want to become a CTO rather than some just normal cybersecurity person. I want to have grasp on multiple things. And basically జాబ్ కోసం ఇప్పుడు నేను మామూలుగా జనరిక్ గా చూడాలంటే ప్రతి ఒక్కరు లక్షలు పెడతారు బీటెక్, హాస్టల్ లక్ష ఫీజు ఉంటుంది. అండ్ సర్టిఫికేషన్ నేను పేరెంట్స్ చెప్పా క్లియర్లీ, అమ్మ ఇప్పుడు బీటెక్ వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇంటర్ కాలేజ్ లో వాళ్ళు IIT కోచింగ్ కి 2 lakhs అన్నారు. ఇది చాలా గ్లోరిఫైడ్ సర్టిఫికేషన్, ఇది వస్తే ఖచ్చితంగా చాలా మంది అలా వాల్యూ ఇచ్చేస్తారు. నేను కాన్ఫరెన్స్ కి వెళ్తే బేసికలీ వాళ్ళకి బగ్ బౌంటీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్తే అదే ట్రై చేసుకో అంటారు. బట్ దీని వల్ల ఏమైంది అంటే ఎఫిషియన్సీ విల్ గెట్ డౌన్. నాకు ఎఫిషియెంట్ గా నేను ఖచ్చితంగా బగ్ బౌంటీలో ఉండలేకపోయా. ఎంత ట్రై చేసినా నేను ముందు మర్చిపోతున్నాను, దీంట్లో ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ టాలెంట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ paranoid మైండ్ సెట్. ఎతికేసి ఉంటాయి, ఎతకాలని విల్ పవర్ ఉండదు, ఎందుకంటే ఎవరో ఒకటి ఎతికేసి ఉంటాడు. అండ్ ఐ రియల్లీ నాకు ఏదైనా ఇస్తే నేను కంప్లీట్ గా త్వరగా రీసెర్చ్ చేస్తాను. వేర్ ఇఫ్ దే రియల్లీ గివ్ మీ ఫర్ ఆడిటింగ్, బట్ జస్ట్ ఓపెన్ సర్ఫేస్ ఇచ్చేసి దీంట్లో అన్ని ఎతికే దేంట్లో ఒక దాంట్లో బగ్ ఎత్తుకో అంటే ఐ విల్ జస్ట్ బి paranoid again. So I understood this and I realized that proof of work is more important. So you post a lot of gym content. For example, a student who is watching in some engineering college, what do you tell him about gymming?
just experience the highest level of self confidence you have. I'll tell you one thing that I personally felt when I was in the first year, entire engineering before 2024 వరకు, before 2025 వరకు, I was thinnest guy in my Okay. class. Okay. Skinny, full skinny. When I was in the first year of college, మా ఫ్రెండ్స్ అంతా కొంచెం హెఫ్టీగా ఉండేవాళ్ళు, అంటే జిమ్ చేసేవాళ్ళు కాదు బట్ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, బల్క్ ఉండేవాళ్ళు. ఎవ్రీబడి యూస్ టు టీజ్ మీ లైక్ స్కినీ గాయ్, బక్కోడు బక్కోడి అని. At 4 a.m. in the morning, I used to wake up, I used to read some books when I was in the first year of college. ఒక్కొక్కసారి మిర్రర్లో చూసుకొని I used to slam my hand to the walls because చాలా స్కిన్నీ ఉండేవాడిని. ఐ హేట్ మై పర్సనాలిటీ అనుకునేవాడిని. హౌ షుడ్ ఐ చేంజ్ దిస్ అంటే అప్పుడు హాస్టల్ ఫుడ్, ఇంకా సన్న అవుతాం కాకపోతే ఇంకా లావ్ అయ్యేది ఉండదు. బట్ ఎవ్రీబడి యూస్ టు సే మీ జిమ్ చాలా కొంచెం ఉన్న వాళ్ళ కోసం, మజిల్ స్ట్రాంగ్ అవడం కోసం, కానీ లావ్ అవ్వడం కష్టం అని. బట్ ఆఫ్టర్ 2025 I started hitting gym. Now when I link, it's been 5 months. Now when I look into my body in the mirror, I feel great about my body. నేను ఇంతకుముందు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే I used to feel very ఏమంటారు షై, అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యేవాడిని. Now when I sit into the camera, when I see my podcast on YouTube, I feel great about my personality and my body. That's the biggest thing that I have ever experienced about gymming. That's why everybody should hit gym. I personally feel. Yeah, so see, the same thing. See, you have phone, you have internet and everything, but with self confidence, you need. Lalit, if a engineering student comes and asks you like second year or third year, Anna naki cybersecurity engineer kavalani undi. What are the only three things that you will tell? These three things say you will become a cybersecurity engineer and you will get a very good life, a very good job. So atla. నేను చెప్తా, ఎవరు చేయరు. బట్ నేను అంటే బేసికలీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, చూడు నేను ఏం చెప్తా అంటే సి లెట్ ఇట్ బి సైబర్ సెక్యూరిటీ డొమైన్స్ ఉన్నాయి, నెట్వర్క్, అప్లికేషన్, ఇది. ఆర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓవరాల్ టెక్ పర్స్పెక్టివ్ లో చూసినా దేర్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎక్సెట్రా 3-4 things. So what I want you to do is you definitely need to have around one laptop, and one laptop is necessary for anything, not only into tech, everything, because you need to research, you need to provide have. So what you need to do is, first thing is laptop. No, laptop is bare No, not laptop. Okay, basic necessity laptop undali. Okay. So first thing enti ante, you see you are in second year kada, so you have 36 months. Let's only take 12 months, 1 year to only figure out. So ఎలాగంటే నీకు ఏమైతే ఎగ్జైటింగ్ అనిపిస్తున్నాయో, బికాస్ ఐ ఆల్సో సే దమ్ దట్ నీకు నచ్చేవి ఒక దాంట్లోనే ఉండదు. యు ఆర్ నాట్ ఓన్లీ బిల్డ్ ఫర్ వన్ థింగ్, యూ ఓన్లీ లైక్ సంథింగ్ సిమిలర్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ వాట్ ఎవర్ యూ చూస్ ఫస్ట్ యూ విల్ గెట్ ఇన్ టు ఇట్. సో నేను ఏం చెప్తా అంటే, అండ్ అంటిల్ యూ డూ ఇట్ యూ రియల్లీ డోంట్ నో యూ లైక్ ఇట్ ఆర్ నాట్. సో నేను ఏం చెప్తా అంటే, చూస్ 3 or 4 things and go to Udemy. Prioritize it over more content hours, more topics, more ratings, more students. Okay. Choose one course for each and everything. Very like because these courses are really good. Like they are very project oriented. For every topic you learn, you will have a project you will do. Like for example, like a custom project which you need to put thinking yourself. So here the point is, you don't need to do a project without seeing. You see it, you do it, you clone it multiple times. So okay, in 1 month or 1.5 months I want you to complete that course. And the next thing is, from the skills you have learned, for example, let's take web application development only. What I want to do is, after the 1.5 months, go to other good projects and try to replicate them as it is, just to see, but type it yourself.
because you will get that mindset. Okay, if initially when I used to learn this web development and etc., I used to not understand ఇక్కడ ఫంక్షన్ ఎందుకు పెట్టి డైరెక్ట్ ప్రింట్ రాసేయచ్చు కదా, అసలు ఫంక్షన్ ఏంటి ఇలా ఉంది, లైక్ ఎంత ఫంక్షన్ అంటే సింటాక్స్ తెలిసినా ఏం తెలిసినా ఐ కుడెంట్ అండర్స్టాండ్. లిటరల్లీ అసలు వీడికి ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇక్కడే ఫంక్షన్ దీనికే ఫంక్షన్ రాయాలని ఎలా ఆలోచన వచ్చింది, ఐ లిటరల్ యూస్ టు నాట్ గెట్. ఎంత ఆలోచించినప్పుడు చాట్ జీపీటీ కూడా లేదు వెరియేషన్. సో అప్పుడు లైక్ then when I started cloning something from multiple people, then I got their methodology and understanding. And now you got like 2.5 months, and the next 15 days, or like for example, if you are interested, most likely with one thing only you will find your own interest. But so if you then build something from your mind which you want to solve, like, for example, let's say you want to build a Jarvis looking website or something, let it be any crazy. But if you can visualize it and put it into your skill and make it from your skill, do it. And after doing it, if you don't like it, go to another one. But remember here, you didn't waste all these 3-4 months, because everything like this is completely into computer science perspective. Everything is always linked. Like for example, if you Yeah. want to become Web3 security researcher also, if you have like okay in Node.js or in Convex, use this kind of function to call this contract or something. So you can always visualize from multiple perspectives, and Okay. that will only make you unique, nothing else. So yeah, do it. In 1 year you will figure out, like let's say you don't like one or two or three. I don't see any person moving out of three. I mean, first they should do it, because once you get something, once you get proof of work, you will Okay. tend to do it. That's how your brain works, because you already did it. It's easier for you to do, and it is easier for you to like. Okay. So in 3 months, 4 months, divide it into 4 months, try three things in 1 year, and sit on it. Because you already chose CSC, which means you will either like some artificial intelligence developing LLMs, or you will either do a full stack development, or you will be cyber security or Web3 or something. So just choose, divide 1 year, just explore. You don't need to be very guilty, like I didn't earn any money or etc. Once you do it, post everything every day, provide tips in LinkedIn. Everyone will get in LinkedIn. It's easier to get to 20,000 impressions. Just if you write it more like just like you don't need, you should not structure. You should just write how from your mind, and you'll get easily 11,000 impressions very easily. So yeah, by building it automatically, I guess you will already be unique. You will already have your own projects, and once you have skill, I guess networking college or something. Once you have developed the skill, I guess again it's your job to get the gigs. Again, it depends very specifically to each and every particular thing. Like for example, let's say I'm an AI developer. I need a lot of GPUs to develop another Yeah. LLM. So that can be different. Again, for cybersecurity, no one will trust their security with me to make me pen test without working anywhere or etc. So, but full Yes. stack it True. doesn't have this. So yeah, it depends on your art. It can be UI design or networking or embed systems or something. So that's my take here. Learn, copy, visualize, and put it into your own words. That's great. I think. Hmm. Lalit, Mhm. you are living your life, right? It's a dream life for anybody who is 20-year-old. So now I feel that. Uh, do you read Atomic Habits? Atomic Habits That is the చదివావా? first book I have ever completed in my Okay. diploma. Yeah. So if a man is successful, I believe that it's because of his discipline and his habits. Mhm. What is your weekly routine? So people talk about this daily routine, but I want to specifically know what is your weekly routine. Okay. So now I'll tell you one more add to it. Okay. It's not even discipline, I'll say. You know what? It's about not telling lie to yourself and being conscious. I'll give you an example. Let's say I'm not studying, like I want to complete a certification or exam, and I'm not studying each and every day. And for example, let's say I'm telling it to everyone that I couldn't study my brain, I'm having headache or something, etc. And even I'm Okay. saying to myself like, man, I need to enjoy also. I don't need to do this. If I'm giving excuses, that will be like that. But for example, let's say like in the worst case scenario, you don't even like to lie to others. But let's say okay, for self being, you lie to others saying that you have a headache or something. But internally, if you really realize that you conscious that it is laziness,
you can do it for one day, you can do it for 2 days, but after fourth or fifth day, because you are really telling truth to yourself and you are conscious, you will be like, man, shit, this life, I will put that laziness away, I will work on it. So if you are conscious, you will definitely reflect on it. It's not Okay. discipline, it's ignorance. Like if you are ignorant about something, like and if you are giving excuses and not being conscious, you can't get to discipline. More than discipline, more than everything, you need to be honest, true, and conscious about everything you do. And even you do wrong things, it's fine, but consciously analyze it. యా యా పక్క నుండి మోసం చేయగానే నిన్ను మోసం చేసుకోకూడదు. యా. అండ్ వీక్లీ రొటీనా, ఈవైలో నేను ఏం చేసేవాడిని అంటే, ఐ యూస్ టు టేక్ ఎవ్రీ ఫ్రైడే ఆఫ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ 4 5 days a week, and 4 days a week I used to work, and 3 days I used to allocate something like to learn something or just observe something, do something. Like I want that learning space. I want work and learn balance, work study balance. Yeah, Yeah. that's it.